సో ఒక మంచి సాంగ్ అయితే చూసి వెయిట్ చేసి ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడైతే మన ఫస్ట్ కలర్ వెయిట్లో మాట్లాడదాం. హలో, ఫస్ట్ కలర్ ఏమిటండి? 8:35 అయింది. అందుకనే ఈరోజు ఫస్ట్ కలర్ మీకనే ఆప్షన్ ఇచ్చాను. బిజీ వచ్చింది మరి. బిజీ వచ్చిందా? యాక్చువల్లీ అలా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకో మరి. బిజీ ఎలా వచ్చింది తెలుసా? బిజీ వస్తానే ఉందా? చూస్తుంటే ఓకే. ఎప్పుడు బిజీ వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, మేబీ సో ఏమన్నా లైన్స్ ప్రాబ్లం అనుకుంటా. సో అందుకని ఈరోజు కాల్స్ తక్కువ వచ్చినాయి. ఆబ్వియస్లీ మీరు చెప్తుంటే బిజీ వస్తుందంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. ఓకే, హాయ్, గుడ్ మార్నింగ్. కొంచెం ఎనర్జీ వచ్చింది ఇప్పుడు కాల్ రాగానే. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, చెప్పండి. చెప్పండి. రోజు కొత్త నర్సాపురం నుంచి అండి. ఎలా మర్చిపోతాను చెప్పండి. నర్సాపురం నుంచే కదా? అబ్బా అబ్బా అబ్బా, కాదా? చూసారా, నేను లైవ్కి రావడం లేట్ అవ్వచ్చేమో కానీ చూసారా ఇలా గుర్తుపట్టకుండా అయితే ఉండదు. అప్పుడప్పుడు కాబట్టి కొంచెం అలా మిస్ అవుతూ ఉంటుంది అంతే. ఓకే, మరి ఏంటి ఈరోజు నేను 2 క్వశ్చన్స్ అడిగాను, మీరు చూసారా? ఆ క్వశ్చన్స్ అయితే అడిగాను నేను. అంటే కాలర్తో మన క్వశ్చన్కి సంబంధం లేదు. ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పాలి, చాలా మంది ఉంటారు కదా, అందుకని ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను అనమాట. ఓకే, ఈ రోజు అయితే నేను 2 క్వశ్చన్స్ అడిగాను. మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే, అడగమంటారా క్వశ్చన్? అయితే మీరే అడుగుతారా? ఓ, అంటే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరా? టాలెంట్ మీరు తొక్కేస్తారా? మాది కష్టపడి క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకొచ్చాం మేడం మీకోసం. ఓకే, యా, చెప్పండి. అవునా? థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చేసినట్లేదా? ఆబ్వియస్లీ ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఇంకొకసారి. ఒక్కసారే వచ్చాను. అవును, మామూలుగా పాత వీడియోలో విన్నాను. మళ్ళీ ఎల్లుండి ఆదివారం వస్తుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఎస్, ఆబ్వియస్లీ అదే రోజు రావాల్సింది. కాకపోతే ఈ రోజు మెస్సీ గారు నన్ను సడన్ గా ఇలా పంపించేశారు అనమాట లైవ్కి. అవునా? ఓకే, మరి క్వశ్చన్ ఏంటి? అవునా? క్వశ్చన్ చెప్పండి. మాట్లాడడం అయిపోయింది. 5 వేల అప్పడం గోడ మీద కూర్చుంటుంది. 5 వేల అప్పడం గోడ మీద కూర్చుంటుంది, అదే క్వశ్చన్. చెప్పండి కాదు. 5 వేల అప్పడం గోడ మీద కూర్చుంటుందంట. 5 వేల అప్పడం గోడ మీద కూర్చుంటుంది. ఏమై ఉంటుంది? అర్థం కాల. తేలు ఈజ్ రాంగ్ ఆన్సర్. దేన్ని అర్థం కాలేదు. మీ క్వశ్చన్ అసలు ఈరోజు మీ డిస్టర్బెన్స్ వస్తుంది మీ కాల్స్లో. హలో, క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ని తెలుగులో ఏమంటారు? గణాంకాలు లెక్కించు పరికరము. ఎలా చెప్పాను పోలా? ఇది కరెక్ట్ అని ఆన్సర్. ఆబ్వియస్లీ కాదని చెప్తారని నాకు తెలుసులేండి. నిజమేనా? చాలా ఫ్రాంక్ గా ఉంటాను ద్రావిడ్ గారు. ఉన్నది చెప్పేస్తాను. అయితే ఆన్సర్ కరెక్టేనా? నాకు నాకు వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ కొంచెం ఈ మధ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి.